మైపాడు రోడ్ ఎక్స్టెన్షన్ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి బయట ప్రహరీయే దేవాలయానికి సంబంధించి ఎక్కడ తాకల ఆ రోజు ప్రహరీని మాత్రమే తీసి నిర్మాణం చేయాలని, ఎందుకంటే రోడ్ చేయడం తీయాలి కాబట్టి దాన్ని తీసి దాన్ని నిర్మిస్తున్నాం మళ్ళీ అని చెప్తే కూడా నా మీద రకరకాలుగా నేను గుడిని కొట్టేస్తున్నానని రకరకాలుగా కొన్ని ఎదవ ఛానళ్ళు కొంతమంది దాన్ని ఏదో పెద్ద నేను గుళ్ళు కొట్టేస్తున్నానని, మా పార్టీ ఏదో దేవాలయాలు మేము ఏదో ద్వేషనని రకరకాలుగా నా మీద మాట్లాడిన వ్యక్తులు ఈరోజు అదే గోడని, అదే దేవాలయంకు సంబంధించిన ప్రహరీని గతం కన్నా అసలు గతంలో ఇక్కడ దేవాలయం ఉన్న సంగతే చాలామందికి ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్న తప్ప బయట ఎవరికి దేవాలయం లాగా కనిపించే పరిస్థితిలో లేని దగ్గర నుంచి ఈరోజు మీరు ప్రహరీ తీసుకుంటే ఎంత అద్భుతంగా రోడ్డుకి వెడల్పుగా నీట్గా దీన్ని కట్టడం జరిగింది. అంటే ఒకసారి ఒక మాట అనేటప్పుడు, ఒక నింద వేసేటప్పుడు అందరం హిందువులమే, అందరం దేవుణ్ణి కొలుస్తాం, పొద్దున్నే లేచి కేవలం బీజేపీకో ఆర్ఎస్ఎస్లో కండు వేసుకున్నంత మాత్రానే వాళ్ళనే దేవుణ్ణి కొలుస్తారు, వాళ్ళకే పొద్దున్న లేస్తే భక్తులు, కౌరవులంతా దేవుణ్ణి కొలవరు, కౌరవులందరూ హిందువులు కాదు అని దాన్ని కూడా రాజకీయం చేస్తే ఆ దేవుడు కూడా చూస్తూ ఉంటాడు, దాన్ని కూడా చీప్ చేస్తే భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు. ఈరోజు కనీసం ఇప్పుడైనా వచ్చి బాగా కట్టారని చెప్తే సంతోషం. మీరు చూడండి, ఇది మొత్తం మీరే తీసుకోండి, గతంలో వాళ్ళ వీడియో ఉంటే తీసుకోండి, గతం కన్నా ఇంకా మంచిగా నూతనంగా బాగా దీన్ని కట్టడం జరిగింది. నెల్లూరు నగరానికి సంబంధించి ప్రతి దేవాలయంలోనూ బాగుండాలి అని, ప్రతి టెంపుల్ బాగుండాలని నిధులు తీసుకురావాలనుకున్నాం. నూతనంగా వీళ్ళకి తెలుసో తెలీదు, అనిల్ కుమార్ యాదవ్ ఒక దేవాలయాన్ని ప్రహరీ కూల్చినందుకు ఓ అని మాట్లాడిన వీళ్ళకి తెలుసుకోండి, నా సొంత గ్రామంలో ₹1 ఎవరి దగ్గర తీసుకోకుండా సొంతంగా దేవాలయాన్ని నిర్మించే వ్యక్తిని నేను. నా గ్రామంలో దాదాపు ఒక పెద్ద రామాలయాన్ని నా సొంత నిధులతో ఎక్కడ ఫండ్ కూడా తీసుకోకుండా నిదానంగా అయినా సరే దేవాలయాన్ని నిర్మిస్తున్న వ్యక్తిని నేను. అనేక దేవాలయాలకి సరే కొంత సహాయ సహకారాలు చేస్తాం, అది పక్కన పెడితే సొంత దేవాలయాన్నే ఆఖరికి మీరు మాట్లాడుతున్న మీరు కూడా ఎప్పుడో గుడికి సందా ఇచ్చి ఉంటారో సాయం చేసి ఉంటారో నాకు తెలియదు. మాట్లాడేటప్పుడు ఒకసారి నిందలేసేటప్పుడు అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయి. అలా కాకుండా ఎందుకు జరుగుతుంది, దాన్ని ఏం చేస్తున్నారో ఆలోచన చేయకుండా వచ్చి మాట్లాడేస్తే టీవీలో రోజంతా వేస్తారు, ఆ రోజంతా టీవీలో వేసుకుని ఆ రాష్ట్రం అంతా గబ్బు కొట్టించేస్తారు. ఎందుకంటే తర్వాత వేయరు కదా, మీకు కూడా ఒక జబ్బు ఉంది, పాల్గొట్టని చూపిస్తారు కానీ నీట్గా కట్టారే అప్పుడు ఇలా చేసుకుంది, దాన్ని మళ్ళీ ఏమైనా చేస్తా అంటే ఏమో వరద తీసి బట్ట కాల్చి లోపల వేసేస్తే అయిపోయింది మా పని. తర్వాత కరెక్షన్ ఇది కదా, ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్కి గతంలో నోటీస్ ఇచ్చిందే చెప్పారు, అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు కట్టలేదు, అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు నిరూపణ చేయలేకపోయారని మాత్రం రాయరా మీరు, అది రాయరు మీరు. ఏంటంటే అట్లా ఉంటాయన్నమాట. కాబట్టి చాలా సంతోషం, ఈరోజు ఆంజనేయ స్వామి గోడని ప్రహరీ సుందరంగా నిర్మించుకున్నాం. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మాకుంటాయి, మాకే కాదు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, ఇక్కడికి వచ్చి మా మీద మాట్లాడిన వాళ్ళు కూడా మంచి జరగాలని చెప్పి ఆంజనేయ స్వామి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఇవ్వాలని, మంచి ఆలోచన ఇవ్వాలని ఆంజనేయ స్వామిని వేడుకుంటూ వాళ్ళకి కూడా మంచి జరిగి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాం.